హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సూట్‌కేస్ స్టోరీస్. సో, ఇవాళ మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. సో, రీసెంట్‌లీ వైజాగ్‌లోని సబ్‌మెరీన్ ఎదురుగా మాయా వరల్డ్ అని ఒకటి ఓపెన్ చేశారు. సో, ఇది చాలా మందికి బాగా నచ్చింది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో, ఏంటా స్పెషల్ అని చెప్పి మేము కూడా విజిట్ చేసాం. సో, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి ఈ మాయా వరల్డ్‌ని చూడటానికి. సో, ఇలా ఈ తర్వాత ఈ లోపలికెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్‌లా ఒకటున్నది. సో, దీనిలో వెళ్తుంటే అది తిరుగుతున్నదా? లేదు అంటే మన బ్రిడ్జ్ ఊగుతున్నదా? అన్న ఒక ఫీలింగొచ్చింది. సో, యాక్చువల్లీ జరిగిందేంటంటే 2 అవుతున్నాయక్కడ. కానీ అదొక మంచి ఎక్స్‌పీరియన్స్. సో, ఎంజాయ్ చేయొచ్చు. ఈ మాయా వరల్డ్‌లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒక టోటల్ మిర్రర్ వరల్డ్‌లా అనిపించింది. మేమైతే అసలు అయిపోయిందనుకున్నాం. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది అన్నట్టు టోటల్ చుట్టూ మిర్రర్స్ ఉన్నాయి. సో, దానిలోంచి దారి వెతుక్కుంటూ బయటికి వెళ్ళాలి. ఎటు చూసినా టోటల్‌గా బ్లాంక్‌గా ఉంటూ అండ్ మొత్తం మిర్రర్స్ ఉన్నాయి. ఎలా అంటే అసలు దారి ఎటుందన్నది కనిపించలేదు. తరుముకుంటూ వెళ్ళాల్సినట్టు అనిపించింది. కానీ మిర్రర్స్ నుంచి అన్నీ చూసుకుంటూ టోటల్ 4 సైడ్స్ మిర్రర్స్ ఉంటుంటే అందులోంచి వెతుక్కుంటూ వెళ్ళాము. అదొక ఫన్నీ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మొత్తం అలా బుల్‌బులయ్యాలో వెళ్ళినట్టు దారి వెతుక్కుంటూ అన్నీ చూసుకుంటూ మేము ఆటోమేటిక్‌గా లాస్ట్‌కి బయటకొచ్చాము.
సో ఫైనల్లీ మిర్రర్ వరల్డ్ నుంచి వెతుక్కుంటూ మేము బయటకు వచ్చేసాం. కానీ ఇది ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, మొత్తం లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ ఈ మిర్రర్స్ని దాన్ని పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సూట్కేస్ స్టోరీస్.